ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఈ గోంద్ అనేది వాడడం చాలా ఇంపార్టెంట్ అండి. దీని పేరు వచ్చేసి గోంద్ కతీరా. ఇది జెల్లీలా ఉంటుందండి. మనకి నైట్ మనము ఇలా పలుకులుగా ఉంటుంది కదా, దీన్ని నానపెట్టేస్తే మార్నింగ్కి ఇట్లా జెల్లీలా తయారైపోతుంది. దీన్ని షర్బత్లోకి అలా కూడా యూస్ చేసుకోవచ్చండి. వెయిట్ లాస్కి పనికొస్తుంది. అలాగే ఈ వేడిని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా తీసుకోవచ్చు. కావాలంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా సలహా తీసుకొని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. దీంట్లో నేనేంటంటే ఇప్పుడు చియా సీడ్స్ కూడా వేస్తున్నాను. ఇవి ఒక 2 to 5 minutes నానబెట్టుకున్నాను అంతే. దానిలోనే కాస్త లెమన్ పిండుకున్నాను. ఆ తర్వాత హనీ కూడా వేసి టేస్ట్కి తగ్గట్టు వాటర్ కూడా మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి నిజంగా. ఇప్పుడు ఉన్న సమ్మర్కి ఇది కాస్త వేడిని తగ్గించేస్తుందండి బాడీలో. చాలా చాలా బాగుంటుంది. నేను ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను ఈ గోంద్ కతీరా. మీకు అవసరమైతే కంపల్సరీ తీసుకోండి, లేదంటే బయట కూడా దొరుకుతుంది. కావాలంటే అట్లయినా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది.